నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక కారును వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జవుగా అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను కారులో నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారులో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాకు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక కారును వెనుక నుంచి వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతి వేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జవుగా అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను కారులో నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారులో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాకు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలోనే ఈ కారు ప్రమాదానికి గురైంది. ఆ వెనుక నుంచి వస్తున్న ట్రావెల్ బస్ బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. డ్రైవర్ కూడా చాలా బాగా దెబ్బలు తగలడంతో ప్రస్తుతం డ్రైవర్ ని హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆ సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని ఆ కారు ఏదైతే యాక్సిడెంట్ అయిన కారు మొత్తం కూడా పక్కకు తీసి దాంట్లో ఉన్న మృతులను అలాగే డ్రైవర్ కూడా బయటకు తీసి డ్రైవర్ ని వెంటనే అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు. మిగతా నలుగురు మృతదేహాలు వీరంతా కూడా కాకినాడకు చెందిన వారిగా గుర్తించారు. ముఖ్యంగా ఈ యొక్క ట్రావెల్స్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ యొక్క యాక్సిడెంట్ కారణం అన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ ఉదయం పూట నిద్రమత్తులో ట్రావెల్ డ్రైవర్ ముందుకు వెళ్తున్న కారుని గమనించకుండా ఢీకొన్నాడా, ఆ నిర్లక్ష్యంతోనే ఈ యొక్క నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ నలుగురు మృతి చెందారు. డ్రైవర్ చాలా తీవ్రంగా దెబ్బలు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఆ చనిపోయిన మృతుల్ని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చంద్రశేఖర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ బస్సు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఆ ట్రావెల్స్ బస్ డ్రైవర్ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు నడుపుతున్న డ్రైవర్ల నిర్లక్ష్యము, కొంత నిద్ర మత్తు, వీటన్నిటి కారణంగానే నిత్యం కూడా ఈ యొక్క విజయవాడ టు హైదరాబాద్ హైవేలో నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతున్న పరిస్థితి. పోలీసులు ఒక పక్క అనేక చర్యలు తీసుకుంటూ ట్రావెల్స్ డ్రైవర్లకి సూచనలు ఇస్తున్నప్పటికీ కొంత ఈ యొక్క డ్రైవర్ల నిద్ర మత్తు లేదంటే నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు జరిగిన ప్రమాదం కూడా ట్రావెల్స్ డ్రైవర్ అతి వేగము నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి డ్రైవర్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెనుక నుంచి బలంగా కారును ఢీకొనడంతో ఆ కారులో ఉన్న నలుగురు మాత్రం అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కారు కూడా మొత్తం నుజ్జైన పరిస్థితి. జేసీబీ తీసుకువచ్చి ఆ కారును ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న మృతదేహాలను బయటికి తీయడం జరిగింది. ఆ డ్రైవర్ కి బాగా గాయాలవడంతో ప్రస్తుతం అత్యవసర చికిత్స కోసం ఆ డ్రైవర్ అయితే హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యాక్సిడెంట్ అయిన కారుని వాటన్నింటినీ పక్కకి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ మృతదేహాలు ఎవరైతే మృతి చెందారో నలుగురు మన కాకినాడకు చెందిన వారు, వారి మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం అయితే ఆ యొక్క సంఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. చెప్పి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.